పవర్ డిమాండ్ను అధిగమించేందుకు 6,000 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కోళ్ల లలితకుమారి, అశోక్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అధిక విద్యుత్ లోడ్ ఉన్న ప్రాంతాల్లో 200కు పైగా 33/11 kV సబ్స్టేషన్ల డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా వేణుగోపాలపురం సబ్స్టేషన్ను 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు వైజాగ్లో మనం చూసుకుంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ అనేది ఎలక్ట్రిసిటీ లైన్స్ జరుగుతూ ఉంది. అయితే ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా విజయనగరంలో కూడా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఒక 10% ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది విజయనగరంలో పెరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే ఈ డిమాండ్ని మ్యాచ్ అవ్వటానికి చిన్న సబ్ స్టేషన్స్ అనేది కూడా మనం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇందాక అదితి గారు అడిగినట్లు వాళ్ళ సబ్ స్టేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది సార్. తొందరలోనే వాళ్ళకి పనులు పూర్తి చేసి 2027 కల్లా అప్పచెప్తాం. ఇంకోటి వచ్చేదానికి ముఖ్యంగా వైజాగ్ లాగే మా ప్రాంతానికి కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలని కోరుకున్నారు. అది ఖర్చుతో కూడిన పని. తప్పకుండా అక్కడ ఫీజిబిలిటీ ఉండి ఫైనాన్షియల్గా అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా దాని మీద పరిశీలిస్తాం సార్. తప్పకుండా దాదాపు ఇప్పటికే 200 సబ్స్టేషన్స్ పైన ఈ రాష్ట్రంలో ఎక్కడైతే లోడ్ ఉందో అవన్నీ కూడా చేపడతా ఉన్నాం. వాటిని కూడా తప్పకుండా లోడుని బట్టి తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా లలిత్ కుమార్ గారు కూడా ఎస్ క్వార్టర్ సంబంధించి ఆర్జీఏపేటలో 220/132 kV సబ్స్టేషన్ కోసం ప్రతిపాదన పంపించాం సార్. దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే అక్కడ కనుక అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఫీజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా చేస్తాం. అదేవిధంగా అశోక్ రెడ్డి గారు కూడా 220 kV సబ్స్టేషన్ కావాలని ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం పంపించాం సార్. అవన్నీ కూడా రాగానే తప్పకుండా చేస్తాం సార్. పవర్ డిమాండ్ అధిగమించడం కోసం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 నుంచి 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ సబ్స్టేషన్స్ అన్ని కూడా నిర్మాణం చేస్తాం సార్. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వినియోగదారులు పెరిగారు, అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా పెద్ద ఎత్తున ఇచ్చాము. ఇవన్నింటిని కూడా మీట్ కావాలంటే పవర్ స్టేషన్స్ కానీ, పవర్ లైన్స్ కానీ, అదేవిధంగా 33/11 kV సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పవర్కి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. రోజుకి 263 మిలియన్ యూనిట్స్ గా వాడుతున్న పవర్ దాదాపు రాబోయే రోజుల్లో 280 మిలియన్ యూనిట్స్ పైన వినియోగంలోకి రావచ్చని మా అంచనా సార్. అంచనాకి తగ్గట్టుకు ఖచ్చితంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఇవన్నిటి చాట సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది.